హలో పిల్లలు, అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఈరోజు నేను మళ్ళీ ఇంకో అద్భుతమైన స్టోరీ చెప్పడానికి వచ్చేసాను. ఈరోజు మనం దీపావళి జరుపుకుంటున్నాం కదా. సో ఈరోజు మనం ఇంట్లో లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తామో తెలుసా? ఇది చాలా చాలా పురాతనమైన అద్భుతమైన కథ. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? కోట్లాది సంవత్సరాల క్రితం దేవతలు రాక్షసులు కలిసి ఒక మహా గొప్ప పని చేశారు. అదే క్షీరసాగర మథనం. ఒకసారి దేవతలకు ఒక ముని శాపం వల్ల తమకున్న శక్తిని ఐశ్వర్యాన్ని కోల్పోయారు. దేవలోకమంతా కాంతిహీనంగా పేదరికంతో నిండిపోయింది. అసురులు మాత్రం చాలా బలవంతులయ్యారు. అప్పుడు దేవతలు అంతా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరుగున వెళ్ళారు. ప్రభు, మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. దానికి విష్ణువు, చింతపడకండి, మీకు మళ్ళీ శక్తి రావాలంటే అమృతం తాగాలి. అది పాల సముద్రం అడుగున ఉంది, దాన్ని చిలకాలి అని చెప్పాడు. కానీ ఆ మహాసముద్రాన్ని చిలకడం చిన్న విషయం కాదు కదా. అందుకే దేవతలు తెలివిగా రాక్షసుల దగ్గరికి వెళ్ళి, అమృతం లభిస్తే మీకు కూడా ఇస్తాం, సహాయం చేయండి అని అడిగారు. మందర పర్వతం అనే పెద్ద కొండను కవ్వంగా వాసుకి అనే పెద్ద పాముని కవ్వపు తాడులా చుట్టారు. రాక్షసులు పాము తలవైపు, దేవతలు తోకవైపు పట్టుకొని చిలకడం మొదలుపెట్టారు. చిలుకుతూ ఉంటే కొండ సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. అయ్యో అని అనుకునే లోపే విష్ణువు ఒక పెద్ద తాబేలు రూపంలో వచ్చి ఒక కొండను తన వీపుపై మోశారు. అప్పుడు మళ్ళీ చిలకడం మొదలైంది. దీన్నే మనం కూర్మ అవతారం అంటాం. ఇలా చిలుకుతూ ఉంటే అమృతానికి బదులు మొదటిగా ప్రపంచాన్ని కాల్చేయగల భయంకరమైన హాలాహలం అనే విషయం బయటకు వచ్చింది. దాని పొగ చూసి దేవతలు రాక్షసులు భయంతో పారిపోదామనుకున్నారు. అప్పుడు అందరినీ కాపాడటానికి మన శివుడు వచ్చాడు. ఆయన ఆ భయంకరమైన విషాన్ని తన అరచేతిలోకి తీసుకొని తాగేశాడు. పార్వతీదేవి వెంటనే శివుడు గొంతును గట్టిగా పట్టుకోవడంతో ఆ విషం కడుపులోకి వెళ్లకుండా గొంతులోనే ఆగిపోయింది. అందుకే శివుడి గొంతు నీలం రంగులోకి మారి ఆయన నీలకంఠుడు అయ్యారు. చూసారా పిల్లలు, ఇతరుల కోసం సహాయం చేస్తే ఎంత గొప్పవారవుతారో. విషయం సమస్య తీరాక మళ్ళీ చిలికారు. అప్పుడు ఒక్కొక్కటిగా దివ్య వస్తువులు అంటే రత్నాలు, ఏనుగులు, గుర్రాలు బయటకు వచ్చాయి. చివరకు అద్భుతమైన కాంతితో చేతిలో అందమైన పద్మాన్ని పట్టుకొని బంగారు రంగు చీరలో చిరునవ్వుతో మన లక్ష్మీదేవి సాక్షాత్తు పాల సముద్రం మధ్య నుండి పైకి వచ్చింది. ఆమె సౌందర్యానికి, తేజస్సుకు లోకాలన్నీ ఆగిపోయాయి. లక్ష్మీదేవి అందరినీ చూసి ఎవ్వరిని కోరుకోకుండా తన శాశ్వత పతి అయిన విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన గుండెలపై కొలువైంది. లక్ష్మీదేవి తిరిగి రాగానే దేవలోకం మళ్ళీ సంపదతో, కాంతితో కలకలలాడింది. అందుకే పిల్లలు, లక్ష్మీదేవి సముద్ర మథనం జరిగిన ఈ దీపావళి రోజున ఉద్భవించింది. ఆ రోజున ఆమె దీపకాంతులతో వస్తుందని, మన ఇళ్లలోకి సిరి సంపదలను, సంతోషాల్ని, జ్ఞానాన్ని తీసుకువస్తుందని మనం నమ్ముతాం. అందుకే ఈ రోజున మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపాలు వెలిగిస్తాం. ఇప్పుడు మీరందరూ కూడా కొన్ని దీపాలు వెలిగించి ఆ అమ్మవారిని ఆహ్వానించండి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మంచి కథతో మీ దగ్గరికి వస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.